హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. అందరూ సమ్మర్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎండలు రోజు రోజుకి చాలా ఎక్కువవుతున్నాయి కదా! బయటికెళ్ళినప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి. అలాగే పల్చగా మజ్జిగ, సబ్జా వాటర్ తీసుకుంటూ ఉంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల సంవత్సరం ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎనీహౌ అందరూ ఎండల బారిన పడకుండా హ్యాపీగా సమ్మర్‌ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, సమ్మర్‌లో లేడీస్‌కి బోలెడన్ని టాస్క్‌లు ఉంటాయని. ఒక పక్క పిల్లల్ని సాటిస్ఫై చేయాలంటే వాళ్ళకి రకరకాల స్నాక్స్ చేయాలి. ఇంకో పక్క సంవత్సరానికి సరిపడే పచ్చళ్ళు, వడియాలు పట్టాలి. మా ఇంట్లో అయితే మొన్న 2 డేస్ నుండి వడియాలు వారోత్సవాలు స్టార్ట్ అయ్యాయండి. మామూలుగా పచ్చళ్ళు మహా అయితే 1-2 రోజుల్లో పెట్టేసుకుంటాము. అదే వడియాలు అనుకోండి, ఒక్కొక్కసారి వారోత్సవాలు, ఒక్కోసారి పక్షోత్సవాలు కూడా జరుగుతాయి. రోజు కొద్దిగా వారం రోజులు కానీ 15 రోజులు కానీ పెట్టుకుంటూ ఉంటాము. ఇదివరకు రోజుల్లో అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు కూడా హెల్ప్ చేసేవారు కాబట్టి 2-3 రోజుల్లో అయిపోయేవంట. కానీ ఇప్పుడు ఎవరు వడియాలు వాళ్ళు పెట్టుకోవడానికే టైం ఉండడం లేదు. అందులోనూ రెడీమేడ్గా మార్కెట్లోనూ ఆన్లైన్లోనూ ఈజీగా దొరికిస్తున్నాయి. ఇంకా ఓపిక్గా వడియాలు పెట్టుకునే వాళ్ళు తక్కువైపోయారు కూడా. మా మమ్మీ చాలా ఈజీగా పెడుతుందండి. చాలా గుల్లగా వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎలాగో మేము వడియాలు పెట్టుకుంటున్నాం కదా, మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీసాము. 1 గ్లాస్ బియ్యం పిండితో ఎంత ఈజీగా వడియాలు పెట్టామో చూడండి. ఫస్ట్ 1 గ్లాస్ బియ్యం పిండిని 1.5 గ్లాస్ వాటర్తో ఉండలు లేకుండా సరిపడా ఉప్పు కూడా వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని 8 గ్లాసుల వాటర్ పోసి వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు కొన్ని సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. ఇక్కడ మేము చిన్న సగ్గుబియ్యం వేసుకున్నాము. మీరు పెద్ద సగ్గుబియ్యం కూడా వాడుకోవచ్చు. అయితే పెద్ద సగ్గుబియ్యం వాడేటట్టు అయితే ముందుగా వాటిని నానబెట్టుకుని అప్పుడు పెద్ద సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం కూడా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని నెమ్మదిగా పోసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే పిండి ఉండలు కట్టేస్తుంది, అడుగంటిపోతుంది కూడా. సిమ్లోనే నెమ్మదిగా తిప్పుకుంటూ ఉడికించాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే జీలకర్ర లేదా వాము వేసుకోవాలి. మేమైతే వాము వేసుకున్నాము. వాము ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. చాలా త్వరగానే ఈ పిండి ఉడికిపోతుంది. దీని కన్సిస్టెన్సీ మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు 6 నుంచి 8 పచ్చిమిరపకాయలని మిక్సీలో మరీ పేస్ట్లా కాకుండా మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుని ఒక గరిటెతో తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. అంతే, మన వడియాల పిండి రెడీ అయిపోయినట్టే. వడియాలు పెట్టుకోవడానికి ముందు శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక పల్చటి కాటన్ చీర కానీ దుప్పటి కానీ తీసుకుని ఒకసారి వాటర్లో తడుపుకోవాలి. ఇలా తడిపిన క్లాత్ మీదే వడియాలు పెట్టుకుంటాం అన్నమాట. చాలా ఫాస్ట్గా పెట్టాలండి, లేదంటే పిండి టైట్ అయిపోతుంది. మాకు ప్రతిరోజు వడియాలు ఉండాల్సిందే. కూర ఏదైనా వడియాలు మాత్రం కంపల్సరీ. ఎప్పుడైనా కూర చేసుకుని ఓపిక లేకపోతే అన్నంలో వేడి చారు వేసుకుని వడియాలు నంచుకుని తింటే భలే ఉంటుంది. మేము ఒక్కోసారి స్నాక్స్గా కూడా ఈ వడియాలని వేయించుకుని తింటూ ఉంటాం. చాలా బాగుంటాయి. రెండో రోజు సాయంత్రం క్లాత్ని తడుపుకుని వడియాలను ఒలిచేసుకోవాలి. చాలా ఈజీగానే వచ్చేస్తాయి. తడుపుకోకపోతే వడియాలు ముక్కలు అయిపోతాయి. అందుకే క్లాత్ని తడిపి వడియాలు ఒలుచుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మూడో రోజు కూడా ఒకసారి ఎండలో పెట్టుకోవాలి. ఇలా బాగా ఎండలో ఎండిన వడియాలు ఎన్ని నెలలైనా ఉంటాయి. అందులోనూ అన్ని సీజన్స్లోనూ మనకి కావాల్సిన వైటమిన్ డి మనకు వడియాల నుంచి చాలా ఈజీగా దొరుకుతుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయాయో.
టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. చాలామందికి వడియాలు విరిగిపోతున్నాయి అనే కంప్లైంట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. విరిగిపోతున్నాయి అన్న సమస్య ఉండదు. ఒక్క గ్లాస్ పిండితో చూపించాం కదా, ఇంకా ఎక్కువ పెట్టాలి అనుకుంటే క్వాంటిటీని డబుల్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది పిండిని ఉడకబెట్టుకునే టైంలోనే ఫుడ్ కలర్ కలుపుకుంటారు. ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందుకే వేసుకోలేదు. ఎప్పుడు కూడా వేసుకోలేదు అనుకోండి. మీకు కావాలంటే ఆరెంజ్ పింక్ ఫుడ్ కలర్ని వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి. నేనైతే ఫుడ్ కలర్ని వడియాల్లో అవాయిడ్ చేయమని చెప్తాను. వడియాలనే కాదు, ఎందులో అయినా సరే ఫుడ్ కలర్ని అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇవ్వండి మా వడియాలు విరిగిపోకుండా ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఇదండి మా వడియాల వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.